హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ 8 MCQs అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 8 MCQs డిస్కస్ చేసుకుందాము. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఈజ్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? తెలుగులో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కింది వాటిలో దేని నుండి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని అడుగుతున్నారు. సో మనకి పవర్ జనరేషన్ అనేది ఏ సోర్స్ నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, మెయిన్గా ఎక్కడంటే ఏపీ స్టేట్లో అని అడుగుతున్నారండి. సో మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి కోల్, హైడ్రో పవర్ అంటే మనకి వాటర్ నుంచి తయారు చేస్తారండి ఆ పవర్ని, ఆ ఎలక్ట్రిసిటీని. సో విండ్ మిల్స్ నుంచి తయారు చేసేది విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. సో మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా లార్జ్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏపీకి అంటే కోల్ అండి. కోల్ అంటే బొగ్గు. సో బొగ్గు, జలశక్తి, పవనశక్తి మరియు సౌరశక్తి. మనకి బొగ్గు నుంచి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఏ కంపెనీస్ మెయిన్గా ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఏపీ జెన్కో మరియు ఎన్టీపీసీ. ఈ రెండు మనకి కోల్ అంటే బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వేర్ ఈస్ ది సోలార్ పవర్ పార్క్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. సో మనకి సోలార్ పవర్ పార్క్ అనేది ఏపీ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే కాకినాడ, విశాఖపట్నం, ఓర్వకల్లు మరియు సింహాద్రిపురం అండి. ఎక్కడ మనకి సోలార్ పవర్ పార్క్ అనేది ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 2 ఓర్వకల్లు అండి. ఓర్వకల్లు అంటే మనకి కర్నూలు డిస్టిక్. ఈ కర్నూలు డిస్టిక్లో ఓర్వకల్లులో మనకి ఈ సోలార్ పవర్ పార్క్ అనేది లొకేట్ అయ్యింది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ కోస్టల్ లైన్ లెంత్ అమాంగ్ ది కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ పొసెసెస్ ది లాంగర్ కోస్టల్ లైన్ దెన్ ఆంధ్రప్రదేశ్? ప్రస్తుత భారతదేశపు తీరరేఖ రాష్ట్రాల పొడవు పరంగా ఆంధ్రప్రదేశ్ కంటే ఈ కింది ఏ రాష్ట్రాలు అత్యధిక తీరరేఖ కలిగి ఉన్నాయి అని అడుగుతున్నారు. సో మనం ఏపీ అనేది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనేది ఉందండి. సో మనకి ఏపీ కన్నా ఇంకా 2 స్టేట్స్ అనేవి లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగి ఉన్నాయి. ఆ స్టేట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో మన ఆప్షన్స్లో చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడు. సో మనకి ఫస్ట్ 2 స్టేట్స్, థర్డ్ ప్లేస్గా మనకి ఏపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఫస్ట్ ప్లేస్ ఏది అంటే మనకి గుజరాత్ అండి. సో సెకండ్ ప్లేస్ చూసుకుంటే తమిళనాడు, మనకి థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏపీ అండి. సో మనకి 1040 కిలోమీటర్స్ అనేది లెంత్ రావడం జరుగుతుంది. ఏది అంటే కోస్టల్ లైన్ లెంత్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద సోలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక అణు విద్యుత్ కేంద్రంగా చెప్పబడుతుంది ఏది అని అడుగుతున్నారు. సో మనకి వన్ అండ్ ఓన్లీ పవర్ ప్లాంట్, అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏపీ స్టేట్లో ఉండడం జరిగిందండి. సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి తుమ్మలపల్లి, కోవాడ, చీరాల మరియు దిగ్గురాల అండి. ఎక్కడ ఉంది ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఏపీ అంటే మనకి కోవాడలో ఉందండి. సో మనకి కోవాడలో రంగస్థలం అనే మండలంలో ఉందండి. రంగస్థలం అనే మండలంలో, కోవాడ జిల్లాలోని రంగస్థలం అనే మండలంలో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ షేర్స్ ది బార్డర్ విత్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏ దిశలో సరిహద్దుగా ఉంది అని అడుగుతున్నారండి. సో మనకి తెలంగాణ బార్డర్ షేర్ చేసుకునేది ఏపీ కదండి. సో ఏపీ ఏ డైరెక్షన్లో తెలంగాణ బార్డర్ని షేర్ చేసుకుంటుంది అని అడుగుతున్నారు. సో మరి ఆప్షన్ చూసుకుంటే సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ అండి. సో ఏ దానికి షేర్ చేసుకుంటుంది బార్డర్ అంటే నార్త్ వెస్ట్
డైరెక్షన్లో మనం ఏపీ తెలంగాణ బార్డర్ అనేది డివైడ్ అయ్యి ఉంటుందండి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వెన్ డు ది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎంటర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి అని అడుగుతున్నారు. సో నైరుతి ఋతుపవనాలు అంటే మనకి సమ్మర్ సీజన్ అయిపోతూనే వెంటనే మనకి రైన్స్ మాన్సూన్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మనకి మొట్టమొదటిగా కేరళలో ఈ ఋతుపవనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కేరళ నుంచి మనకు మొత్తం ఇండియా వైడ్ అనేవి వస్తుంటాయి ఆ ఋతుపవనాలు అనేవి. సో మనకి కేరళ నుంచి ఏపీకి ఎప్పుడు వస్తాయి, ఏ డేట్లో మనకి ఋతుపవనాలు అనేవి ఎగ్జాక్ట్గా మాన్సూన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆప్షన్స్ చూద్దాము. June 1st, June 5th, సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ అండి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే June 5th రోజున మనకి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అవుతాయి ఏపీలోకి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. మ్యాచ్ ద రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లిస్టెడ్ బిలో విత్ ది రెస్పెక్టివ్ లొకేషన్స్. కింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వ్యవసాయ కేంద్రాలను వాటి ప్రాంతాలను జతపరచండి అని అడుగుతున్నారు. సో మరి పామాయిల్ పరిశోధనా కేంద్రం పెద్దవేగి, చెరుకు పరిశోధనా కేంద్రం అనకాపల్లి, జీడి మామిడి పరిశోధనా కేంద్రం బాపట్ల, కొబ్బరి పరిశోధనా కేంద్రం మనకి అంబాజీపేట. ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో మనకి పామాయిల్ రీసెర్చ్ స్టేషన్ అనేది పెద్దవేగిలోనే ఉంది అండి. సో ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ మనకి అనకాపల్లిలోనే లొకేట్ అయ్యి ఉంది. అలాగే క్యాష్యూ స్టేషన్ మనకి బాపట్లలో ఉందండి. కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ మనకి అంబాజీపేటలో ఉంది. సో ABCD ఈజ్ ది రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని కనుక్కోండి అని చెప్తున్నారండి. చూద్దాము మనము. వైఎస్ఆర్ కడప షేర్ ఇట్స్ బార్డర్ విత్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. సో విజయనగరం అండ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ షేర్స్ బార్డర్ విత్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓన్లీ నంద్యాల షేర్స్ బార్డర్ విత్ కర్నూలు డిస్ట్రిక్ట్. Among the districts in the Rayalaseema region only Tirupati district possesses a coastal line అని అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అయినప్పుడు కడప డిస్ట్రిక్ట్ మనకి ఆల్మోస్ట్ 8 జిల్లాలతో బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుందండి. విజయనగరం పార్వతీపురం మన్యం అనేది శ్రీకాకుళం జిల్లాతో బార్డర్ని షేర్ చేసుకుంటారు. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే అండి. సో మరి నంద్యాల అనేది కర్నూలుకు ఒకటే బార్డర్ షేర్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అండి. మనకి నంద్యాల అనేది వైఎస్ఆర్ కడప జిల్లాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అలాగే కర్నూలుతో షేర్ చేసుకుంటుందండి. ఇంకొక డైరెక్షన్లో మనకి కృష్ణా రివర్ కూడా బార్డర్గా ఉంటుంది మనకి నంద్యాల డిస్ట్రిక్ట్కి. అలాగే మనకి ఇంకా ప్రకాశం అనంతపురం డిస్ట్రిక్ట్స్, ప్రకాశం మరియు అనంతపురం డిస్ట్రిక్ట్స్తో కూడా నంద్యాల అనేది బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ రాస్తున్నాను నేను ఎక్కడెక్కడ బార్డర్ షేర్ చేసుకుంటుంది నంద్యాల డిస్ట్రిక్ట్ అనేది. మెయిన్గా కడప, కర్నూలు, సో మనకి అనంతపురం, అలాగే ప్రకాశం. ఇవి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఈ బార్డర్ షేర్ చేసుకుంటుంది. కేవలం కర్నూలుతో మాత్రమే కాదు కాబట్టి ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అమాంగ్ ది డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ రీజియన్ ఓన్లీ తిరుపతి డిస్ట్రిక్ట్ పొసెసెస్ ఎ కోస్టల్ లైన్. మనకి రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నెల్లూరులోని కొంచెం కోస్టల్ లైన్ అనేది తిరుపతిలోకి రావడం జరిగింది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. Which of the following rivers listed flow through the Rayalaseema region? కింద ఇవ్వబడిన వాటిలో రాయలసీమలో ప్రవహించే నదులు ఏవేవి అని అడుగుతున్నారు. సో మనకి ఏ రివర్స్ అనేవి రాయలసీమలో కేవలం మనకి రాయలసీమలో ఫ్లో అయ్యే రివర్స్ మాత్రమే అడుగుతున్నారు. వంశధార, నాగావల్లి, గోదావరి, కృష్ణ, చేయూరు మరియు పాపాగ్ని, మంజీరా మరియు శబరి అండి. ఏవేవి మనకి ఫ్లో అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము.
సో వంశధార, నాగవల్లి అనేవి అవి 2 ఇండివిజువల్ రివర్స్, అవి మనకి ఏపీ స్టేట్లో ఫ్లో అవ్వవు. సో మనకి ఫస్ట్ది తప్పు. గోదావరి, కృష్ణ కూడా మనకి రాయలసీమలో మనకు మెర్జ్ అవ్వవండి, ఫ్లో అవ్వవు. మరియు చేయూరు, పాపాగ్ని, ఈ చేయూరు, పాపాగ్ని రివర్స్ అనేవి మనకి పెన్నా రివర్కి ట్రిబ్యూటరీ రివర్స్ అండి, ఉపనదులు మనకి పెన్నా నదికి ఉపనదులు. సో ఈ 2 రివర్స్ మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది రాయలసీమలో. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మంజీరా, శబరి కూడా మనకు ఏపీ స్టేట్లో కొన్ని ఏరియాస్లో ఫ్లో అవుతాయి, కానీ రాయలసీమలో ఆ నదులు అనేవి ఫ్లో అవ్వవండి. సో ఇది కూడా తప్పు. చేయూరు, పాపాగ్ని ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ యాజ్ అన్ ఆటోమొబైల్ హబ్? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం ఆటోమొబైల్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అడుగుతున్నారు. సో ఆటోమొబైల్ హబ్ అంటే మనకి ఆటోమొబైల్ కంపెనీస్ అయిన కియా, టాటా మోటార్స్, ఐసూజీ, ఇంకా మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటోమొబైల్ కంపెనీస్ అనేవి కూడా ఇక్కడ మనకి కంపెనీస్ అనేవి పెట్టడం జరుగుతుంది తిరుపతిలో. సో శ్రీ సిటీలో ఉన్న తిరుపతిలో మనకి ఇది ఆటోమొబైల్ హబ్గా చాలా డెవలప్ అవుతుందండి రీసెంట్ టైమ్స్లో. సో ఆప్షన్ నెంబర్ 1 శ్రీ సిటీ, తిరుపతి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే, అమాంగ్ ద ఇండివిజువల్స్ లిస్టెడ్ బిలో హూ విజిటెడ్ డ్యూరింగ్ ది ఎరా ఆఫ్ విజయనగర ఎంపైర్ హూ వాజ్ నాట్ పోర్చుగీస్? మనకి తెలుగులో కూడా చదువుదామండి. విజయనగర సామ్రాజ్య కాలమును సందర్శించిన వారిలో కింద ఇవ్వబడిన వారిలో పోర్చుగీస్ కాని వారు ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి పోర్చుగీస్ ట్రావెలర్ కాకుండా వేరే ట్రావెలరు మన విజయనగర సామ్రాజ్యం టైంలో ఇండియాని విజిట్ చేశారు. ఆ ట్రావెలర్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఫెర్నాండో నూన్స్, డిమాంగో పేజ్, బారోబోసా, అలాగే మరియు నికోలో డికంటి. సో మనకి ఎవరు విజిట్ చేశారు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి, నికోలో డి కంటి అనే ఆయన పోర్చుగీస్ కాదు. ఈయన మనకి ఇండియాని విజిట్ చేయడం జరిగిందండి. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్, సో ఇక్కడ నాట్ అనేది మెన్షన్ చేయాలి. కింది వాటిలో శాతవాహన రాజు కానిది ఎవరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అండి. హలా, శాతకర్ణి 1, పులోమావి 3 మరియు ప్రౌఢదేవ అండి. సో మనకి ఈ ప్రౌఢదేవ అనే వ్యక్తి మనకి శాతవాహన రాజుల్లో ఒక రాజు కాదండి. సో ఈయన మనకి ప్రౌఢదేవ అనే ఆయన వేరే రాజ్యానికి సంబంధించిన రాజు. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వేర్ ఈస్ ది రామప్ప టెంపుల్ బిల్ట్ బై రాచర్ల రుద్ర డ్యూరింగ్ ది కాకతీయ ఎరా లొకేటెడ్? కాకతీయుల కాలం నాటి రాచర్ల రుద్రుడు నిర్మించబడిన రామప్ప దేవాలయం ఎక్కడ కలదు అని అడుగుతున్నారు. సో మనకి రామప్ప దేవాలయం అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ అండి. ఇది మనకి కాకతీయ ఎంపైర్, కాకతీయులు రూల్ చేసేటప్పుడు ఎవరు కట్టారు అంటే రాచర్ల రుద్ర గారు కట్టడం జరిగిందండి ఈ రామప్ప టెంపుల్ అనేది. ఈ రామప్ప టెంపుల్లో రుద్రేశ్వర అనే ఒక దేవుడు ఉంటాడండి. ఆయన ఈ రామప్ప టెంపుల్లో ఉన్నారు. సో ఈ రామప్ప టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. పాలంపేట్, రుద్రవరం, ముకుంద మరియు అన్నంపల్లి. పాలంపేట, రుద్రవరము, ముకుంద మరియు అన్నంపల్లి. ఎక్కడ మనకి రామప్ప టెంపుల్ ఉంది అంటే పాలంపేటలో ఉందండి. ఈ పాలంపేట అనేది ములుగు డిస్టిక్లో ఉంది. ములుగు డిస్టిక్లో ఇది ఉంది. సో మనకి ఈ కాకతీయుల కాలంలో కట్టించిన 1000 స్తంభాల గుడి కానీ ఈ రామప్ప టెంపుల్ కానీ ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మరియు ఏన్షియంట్ టెంపుల్స్గా మనం కన్సిడర్ చేయాలి. ఈ రెండు మనకి 1000 పిల్లర్ టెంపుల్ అయినా కానీ ఈ రామప్ప టెంపుల్ ఈ రెండు మనకి తెలంగాణ డిస్టిక్లో మాత్రమే ఉన్నాయి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. సో విచ్ రెడ్డి కింగ్ ఇంపోజ్డ్ ఏ పురిటి పన్ను ట్యాక్స్ ఆన్ చైల్డ్ బర్త్ న్యూ బార్న్స్ డ్యూరింగ్ హిస్ రిగిన్? ఏ రెడ్డి రాజు తన కాలంలో పురిటి పన్ను, బిడ్డ ప్రసవానికి పన్ను విధించడం? సో మనకి ఎవరు పెట్టారు ఈ పురిటి పన్ను అనేది చూద్దామండి. ఈ పురిటి పన్ను అనేది ఏంటంటే ఒక న్యూ బార్న్ బేబీ కానీ పుట్టినప్పుడు వాళ్ళ మీద ట్యాక్స్ అనేది వేయడం అనేది ఈ పురిటి పన్ను అండి. దీన్ని ఎవరు పెట్టారు అనేది చూద్దాము. రాచవేమ, కుమారగిరి రెడ్డి, అనవేమారెడ్డి,
ప్రోలయ వేమారెడ్డి అండి. ఎవరు మనకు పెట్టారు అంటే ఈ రూలు, ఈ పురిటి పన్నును అంటే రాచవేమ గారు పెట్టడం జరిగిందండి. హీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్. హీ వాజ్ ది లాస్ట్ రూలర్ అండి. హీ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్. రెడ్డి రాజ్యానికి ఈయన మనకి లాస్ట్ రూలర్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో ఆప్షన్ నెంబర్ 1 రాచవేమ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆయనే మనకు పెట్టడం జరిగింది. సో వాట్ వాజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యూచర్ ఆఫ్ చోళా ఎరా? చోళల కాలంలో అతి ప్రధానమైన విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. సో మనకి సిగ్నిఫికెంట్ ఫ్యూచర్ అని అడుగుతున్నారండి. సో చోళా ఎరాలో ఫారెన్ రూల్, సెంట్రలైజ్డ్ మోనార్కికల్ రూల్, విలేజ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ ది అబోవ్, విదేశీ పాలన, కేంద్రీకృత రాచరిక పాలన, గ్రామ స్వపరిపాలన మరియు పైవన్నీ. సో మనకి మెయిన్గా చోళా ఎరాలో అంటే చోళులు పరిపాలించే టైంలో మనకి ఇది ఒక విశిష్టవంతమైన ఒక రూల్ అని చెప్పుకోవచ్చండి. ఆ రూల్ ఏంటి అంటే విలేజ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి చోళా ఎరాలోనే ఉన్నింది. గ్రామ సుపరిపాలన అనేది మనకి చోళా ఎరాలోనే ఉన్నిందండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. హూ ఇష్యూడ్ ది ఉత్తరామేరుడు ఇన్స్క్రిప్షన్? ఉత్తరామేరుడు శాసనం వేయించినది ఎవరు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్ చూసుకుంటే మనకు కర్ణాటక 1 రాజేంద్ర చోళ, శ్రీకృష్ణదేవరాయ మరియు గౌతమిపుత్ర శాతకర్ణి అండి. మొదటి పారాతకుడు రాజేంద్ర చోళుడు, శ్రీకృష్ణదేవరాయల, గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ ఉత్తర మేరురు అనే ఇన్స్క్రిప్షన్ ఈ శాసనాన్ని వేపించింది ఎవరు అంటే కర్ణాటక 1 వేపేయడం జరిగిందండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో వెన్ డిడ్ బ్రిటిష్ షిప్ గ్లోబ్ అరైవ్ అట్ మచిలీపట్నం టు కమెన్స్ ట్రెండ్? వాణిజ్యం ప్రారంభించడానికి బ్రిటిష్ నౌక గ్లోబ్ మచిలీపట్నంకి ఎప్పుడు చేరుకుంది అని అడుగుతున్నారు. సో మనకి స్పెసిఫిక్ ఇయర్లో ఎప్పుడు మనకి ఈ షిప్ అనేది ట్రేడింగ్ కోసం అంటే ఇండియాలో గూడ్స్ ఫారెన్లో గూడ్స్ బ్రిటిష్ నుంచి రావడానికి మనకి ఈ షిప్ పేరు వచ్చి గ్లోబ్ అండి. అది ఎప్పుడు అరైవ్ అయ్యింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దాము. 1605, 1611, 1613 మరియు 1615 అండి. ఎప్పుడు రీచ్ అయింది మచిలీపట్నం పోర్ట్ కంటే 1611లో రీచ్ అయిందండి. ఇది రీచ్ అయింది. దీనికి కెప్టెన్గా ఎవరు ఉండినారు అంటే హిపాన్ ఉండినారండి. ఈ షిప్ కెప్టెన్గా ఎవరు ఉండినారు అంటే హిపాన్. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ షిప్ గ్లోబ్ అని అడిగితే మనకి కెప్టెన్ హిపాన్ అని కూడా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో కెప్టెన్ హిపాన్. సో ఇది మనకి ఎవరి నుంచి ఈ ట్రేడ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే గోల్కొండ సుల్తాన్. సో గోల్కొండ సుల్తాన్తో మనకి ట్రేడ్ అనేది స్టార్ట్ చేయడానికి ఈ గ్లోబ్ అనే బ్రిటిష్ షిప్ అనేది ఇండియాకు చేరుకోవడం జరిగిందండి. ఎప్పుడు అంటే 1611లో. దాని క్యాప్టెన్ వచ్చేసి కెప్టెన్ హిపాన్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ వాజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది 1969 తెలంగాణ మూమెంట్? 1969 తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి 1969లో తెలంగాణ సపరేట్ అవ్వాలి అని చెప్పి ఒక మూమెంట్ అయితే తెలంగాణ మూమెంట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫెయిల్యూర్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, సపరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఇండియా, లింగ్విస్టిక్ ఇష్యూస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనకి ఏది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి దేనివల్ల ఈ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందంటే ఫెయిల్యూర్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వల్ల మనకి ఈ తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యిందండి. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల మనకి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత మనకి చూసుకుంటే డెవలప్మెంట్, జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ అలాగే రీసోర్స్ అలొకేషన్స్ ఇవన్నీ మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో అవి తెలంగాణ పీపుల్కి ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ల్యాక్
ఇవన్నీ మనకి డిసగ్రీ చేశారు కాబట్టి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని మనకి ఫెయిల్యూర్ అయింది కాబట్టి తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్స్ ది మోటో ఫ్రా? దిస్ ఈజ్ అ ట్యాక్స్ లెవెల్డ్ ఆన్ లూమ్స్. This is the name of an import duty. This is the primary land revenue tax. This is a tax levied on horses. ఇది మగ్గములపై విధించే పన్ను. ఇది దిగుమతుల సుంకం పేరు. ఇది ప్రధాన భూమి శిస్తు. ఇది గుర్రాలపై విధించే పన్ను. సో మనకి ఈ దేని మీద దాని డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారండి. డెఫినేషన్ ఏంటంటే మోటోర్ ఫా డెఫినేషన్ ఏంటి అంటే మనకి మెయిన్గా హ్యాండ్లూమ్స్ మీద విధించే పన్ను పేరు ఈ మోటోర్ ఫా అని పిలుస్తారండి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ది లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్? హైదరాబాద్ చివరి నిజాం పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే మీర్ అహ్మద్ అలీ ఖాన్, మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ క్విల్ ఖాన్. ఎవరు మనకి లాస్ట్ నిజాం అండి హైదరాబాద్కి? ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండి. ఈయన మనకి లాస్ట్ నిజాం రూలర్ అండి హైదరాబాద్ సిటీకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్కరెక్ట్? సో మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చినారండి. అవన్నీ మనకి మెయిన్గా చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించే. సో ఏది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో స్టేట్మెంట్ నెంబర్ 1 చూసుకుంటే దామోదరం సంజీవయ్య వాజ్ ది ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు వాజ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాదెళ్ల భాస్కర్ రావు సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ షార్టెస్ట్ డ్యూరేషన్. టంగుటూరి ప్రకాశం పంతులు వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మరి తెలుగులో కూడా చూసుకుందామండి. కింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు సంబంధించిన సరైనది కానిది ఏది అని అడుగుతున్నారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్కు తొలి దళిత ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి కాంగ్రెస్ నేతగా ముఖ్యమంత్రి. సో ఇక్కడ కానిది అండి. సో ఈయన ఎన్టీ రామారావు ఇక్కడ మనకి మిస్టేక్ ఇచ్చారు అండి. నాన్ కాంగ్రెస్ లీడర్గా మనకి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినారు. నాదెళ్ల భాస్కర్ రావు అతి తక్కువ కాలం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి. సో మనకి దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైన్ చేద్దామండి. సో మనకి దళిత ముఖ్యమంత్రిగా ఉండింది ఎవరు అంటే దామోదరం సంజీవయ్య గారు అండి. ఎన్టీ రామారావు మనకి టీడీపీ పార్టీ పెట్టి 1982లో మనకి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కూడా అవ్వడం జరిగింది నాన్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా. నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు రిజైన్ చేసిన షార్ట్ పీరియడ్లో ఆయన నాదెళ్ల భాస్కర్ రావు సీఎంగా ఉన్నారండి. టంగుటూరి ప్రకాశం పంతులు మనకి ఆంధ్ర స్టేట్కి నిన్నటి క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. ఆంధ్ర స్టేట్కి ఆయన ముఖ్యమంత్రి అండి, ఫస్ట్ చీఫ్ మినిస్టరు. ఆంధ్రప్రదేశ్ మనకి 1956లో ఏపీ తెలంగాణ మెర్జ్ అయిన తర్వాత వచ్చింది ఆంధ్రప్రదేశ్ అండి. అది 1956లో వచ్చింది. సో మనకి 1943లో చీఫ్ మినిస్టర్ అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? కింది వాటిలో సరైనది కానిది ఏది అని అడుగుతున్నారు. సో మళ్ళీ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైన్ చేయమని అడుగుతున్నారు. సో ద పార్లమెంట్ determines the salary and allowances of the government. The governor's salary is paid from the state's consolidated fund. The current salary of governor is 3,50,000 rupees. The salaries and allowances of dignitaries and enshrining in Schedule 3. మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు కనుక్కుందామండి. గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. గవర్నర్ యొక్క జీతం రాష్ట్ర సాంఘిక నిధి నుంచి చెల్లిస్తారు. గవర్నర్ యొక్క ప్రస్తుత జీతం 3,50,000 రూపాయలు. ప్రముఖుల జీతభత్య షెడ్యూలు 3లో పొందుపరిచారు అని అడుగుతున్నారు. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో గెస్ చేద్దాం. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది ఇచ్చిన వాటిలో అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. షెడ్యూల్ 3లో మనకి శాలరీస్ అలవెన్సెస్ గురించి మెన్షన్ చెయ్యరు కాబట్టి 4th ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం.
హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అమరావతి హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్? అమరావతి హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి 1956లో ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్కి అయితే సీఎం త్రివేది గారు వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ అండి. మనకి ఇక్కడ అమరావతి అని మెన్షన్ చేశారు కాబట్టి 2014లో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోవడంతో అప్పుడు ఫామ్ అయిన ఏపీ స్టేట్కి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అని అడుగుతున్నారు. సో ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రవీణ్ కుమార్, ధీరజ్ సింగ్ ఠాకూర్, మొహమ్మద్ మౌలానా. సో మొహమ్మద్ మౌలానా. సో ఎవరు మనకి పని చేశారు ఎప్పటి నుంచి అంటే ప్రవీణ్ కుమార్ గారు మనకి ఫస్ట్ సీజేగా పని చేయడం జరిగింది. 2019 జనవరి 1 నుంచి ఈయన మనకి సీజే ఆఫ్ ఏపీ హైకోర్టుగా పని చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Which of the following statement is incorrect? The President appoints the Chief Justice and other judges of the High Court. The impeachment motion against High Court judges is introduced in the Legislative Assembly. The Governor administrates the oath of offices to the Chief Justice of High Court. Koka Subbarao was the first Chief Justice of High Court for Andhra Pradesh. హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంశ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్కు తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కోకా సుబ్బారావు. సో మనకి దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే సో మనకి ఇంప్రీచ్మెంట్ మోషన్ అనేది మనకి స్టేట్ లెజిస్లేటివ్లో పెడతారు అనేది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్ టు ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? మనకి ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తారు, గవర్నర్ ప్రవేశపెడతాడు అనేది ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్చే ఎంతమంది సభ్యులు నామినేట్ చేయబడతారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి 5, 8, 13 అండ్ 15 అండి. 5, 8, 13 మరియు 15 ఎంతమంది నామినేట్ చేస్తారు గవర్నర్ అంటే సో మనకి ఎంతమందిని గవర్నర్ నామినేట్ చేస్తారు అంటే టోటల్ 8 మెంబర్స్ నామినేట్ చేస్తాడు. మనకి 52 మెంబర్స్ అనేవాళ్ళు ఉండడం అయితే జరుగుతుందండి. అసెంబ్లీలో టోటల్ 58 మెంబర్స్ ఉంటారు. మనకి టోటల్ 58 మెంబర్స్ ఉంటారండి. ఆ 58 మెంబర్స్ ఎవరు అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాము. ఈ టోటల్ 58 మెంబర్స్లో మొదటి 20 మంది మనకి ఎమ్మెల్యేస్, తర్వాత 20 మంది మనకి ఎవరు అంటే లోక్సభ మెంబర్స్, లోకల్ క్యాండిడేట్స్ అండి. దాని తర్వాత మనకి 5 మంది వచ్చేసి ఎవరు అంటే గ్రాడ్యుయేట్స్ 5 మెంబర్స్ని తీసుకుంటారు. ఇంకొక 5 మెంబర్స్ని ఎవరిని తీసుకుంటారు అంటే మనకి టీచర్స్ని తీసుకుంటారండి. సో ఇక్కడికి 20, 20, 40, 5 ప్లస్ 5 50 మెంబర్స్ అవుతారు. మిగతా 8 మెంబర్స్ని మనకి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎవరు నామినేట్ చేస్తారు అంటే గవర్నర్ నామినేట్ చేస్తారండి. సో టోటల్ 58 మెంబర్స్ ఉంటారు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సమైక్యాంధ్ర పార్టీ ఈజ్ ఇన్కరెక్ట్? సమైక్యాంధ్ర పార్టీ దాని గురించి స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు. దానిలో తప్పు స్టేట్మెంట్ ఏది అనేది మనం ఇప్పుడు కనుక్కుందాము. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద అపోజిషన్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ద పార్టీ ఎలక్షన్ సింబల్ వాజ్ ల్యాడర్. 2014లో ప్రారంభించబడినది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రారంభించబడినది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిచే ప్రారంభించబడినది. పార్టీ ఎన్నికల గుర్తు నిచ్చెన. సో మనకి నిచ్చెన అనేది రాంగ్ ఆన్సర్ అండి. ల్యాడర్ అని మెన్షన్ చేశారు కానీ మనకి ల్యాడర్ కాదండి, స్లిప్పర్ అండి. స్లిప్పర్ అంటే చెప్పు గుర్తు అనేది మనకి సమైక్యాంధ్ర పార్టీ యొక్క సింబల్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది రాంగ్ ఆన్సర్. ల్యాడర్ అయితే కాదు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. వెన్ వాజ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సైన్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగినది? ఆప్షన్స్ January 16th, 1956, January 28th, 1956, January 20, 1956 అండ్ October 15, 1956. సో మనకి ఆల్మోస్ట్ జనవరిలో 3 ఆప్షన్స్ ఉన్నాయి, మనకు 4th ఆప్షన్ మాత్రమే అక్టోబర్ ఉంది. సో మనం గెస్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది, ఏదర్ జనవరి అయినా అయి ఉండొచ్చు, ఏదర్ అక్టోబర్ అయినా అయి ఉండొచ్చు. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అని తెలుసుకుందామండి. సో ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది January 20, 1956లో జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. వెన్ వాజ్ శ్రీబాగ్ ప్యాక్ట్ సైన్డ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో మనకి ఏ ఇయర్లో జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. ఆప్షన్స్ చూసుకుంటే మనకి November 16, 1937, January 15, 1937, August 29, 1947, September 18, 1952. ఎప్పుడు జరిగింది ఈ శ్రీబాగ్ ప్యాట్ అంటే మనకి September 18, 1952లో జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన శ్రీబాగ్ ప్యాట్ అనేది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. వాట్ వాజ్ ద ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ విచ్ వాజ్ ఫౌండెడ్ బై భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇన్ 1923? మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నామండి, 1923లో మనకు జరగడం జరిగింది అని. సో ఆప్షన్ చూద్దాము. విశాఖపట్నం, మచిలీపట్నం, హైదరాబాద్ అండ్ రాజమండ్రి. సో మనకి ఆంధ్ర బ్యాంక్ అనేది 1923లో ఫామ్ అయ్యిందండి. దానికి ఫౌండర్ ఎవరు అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన మనకి మచిలీపట్నంలో ఈ బ్యాంక్ని ఫస్ట్ బ్రాంచ్ పెట్టడం అయితే జరిగింది. రీసెంట్గా 2025లో ఆంధ్ర బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్లోకి మెర్జ్ అవ్వడం జరిగిందండి. ఆంధ్ర బ్యాంకు వాజ్ మెర్జ్డ్ యూనియన్ బ్యాంక్ అండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మచిలీపట్నంలో మొట్టమొదటి బ్రాంచ్ని ఓపెన్ చేశారు. అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ హూ డిడ్ నాట్ సర్వ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫాలోయింగ్ ది స్టేట్ బైఫర్కేషన్ ఇన్ 2014? ఆంధ్ర రాష్ట్ర విభజన 2014 తర్వాత కింద ఇవ్వబడిన వారిలో ఆర్థిక మంత్రిగా పని చేయని వారు ఎవరు అని అడుగుతున్నారు. హూ హ్యాస్ నాట్ వర్క్డ్ యాజ్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. సో మనకి యనమల రామకృష్ణుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ మరియు మల్లు బట్టి విక్రమార్క. సో మనకి ఎవరు పని చేయలేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మల్లు బట్టి విక్రమార్క ఈయన మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన లీడర్ అండి. తెలంగాణ స్టేట్ లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన అండి. మనకి 2014లో ఎలక్షన్స్ అనేవి పెట్టారు. అప్పుడు మనకి టీడీపీ పార్టీ 2014లో గెలిచిందండి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ రూలింగ్లో ఉండింది. దాని తర్వాత 2019 నుంచి 2019 వైఎస్ఆర్సీపీ, 2024 వరకు వాళ్ళు రూల్ చేశారండి. దాని తర్వాత మనకి 2024లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు మనకి మళ్ళీ టీడీపీ అనేది రావడం జరిగింది. 2014లో టీడీపీ గెలిచినప్పుడు యనమల రామకృష్ణుడు మనకి ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేశారు. 2019లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. పయ్యావుల కేశవ గారు కూడా మనకి ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ పని చేయని వారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని వారు ఎవరు అంటే మల్లు బట్టి విక్రమార్క గారండి. ఈయన కాంగ్రెస్కి సంబంధించిన లీడరు, ఈయన మనకి తెలంగాణ లీడర్ అండి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చర్ క్రాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హోల్డ్స్ హైయెస్ట్ షేర్స్ ఇన్ నేషనల్ ప్రొడక్షన్? ఆంధ్రప్రదేశ్లో కింది వ్యవసాయ పంటల్లో అత్యధికంగా జాతీయ ఉత్పత్తి వాటాను కలిగి ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో క్రాప్ హైయెస్ట్ షేర్స్ ఉన్న క్రాప్ ఏది ఏపీలో అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఆప్షన్ నెంబర్ 1 కోకో, ఆప్షన్ నెంబర్ 2 టొబాకో, ఆప్షన్ నెంబర్ 3 రాజ్మా, ఆప్షన్ నెంబర్ 4 వచ్చి బ్లాక్ ఐడ్ పీస్. తెలుగులో చూసుకుంటే కోకో, పొగాకు, రాజ్మా మరియు అలసంద. ఎక్కువ షేర్స్ కలిగిన క్రాప్ ఏది అంటే మనకి టొబాకో అండి. ఏపీ నుంచి మనకి టొబాకో అనేది 40 to 45%. ఓవరాల్ ఇండియాలో 40 నుంచి 45% షేర్స్ ఆఫ్ టొబాకో అనేది ఏపీ నుంచి రావడం జరుగుతుందండి. మెయిన్గా ఈ టొబాకో అనేది ఎక్కడెక్కడ పండిస్తారు అనేది కూడా తెలుసుకుందాము.
ప్రకాశం, గుంటూరు మరియు వెస్ట్ గోదావరిలో మనకి ఈ టొబాకోను పండిస్తారు. ప్రకాశం, సో ప్రకాశం, గుంటూరు మరియు వెస్ట్ గోదావరి అండి. ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా మనం ఈ పొగాకు పంటని చూస్తాము. ఆల్మోస్ట్ 40 to 45 ఆర్ 45 to 50%, ఆల్మోస్ట్ 50% ప్రొడక్షన్ అనేది మనకి ఏపీ నుంచి వస్తుందండి. ఓవరాల్ ఇండియాకి టొబాకో అనేది పొగాకు. ఇంటూ హౌ మెనీ కేటగిరీ హ్యాస్ పవర్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ డివైడెడ్ అని అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని ఎన్ని రంగాలుగా విభజించారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్ నెంబర్ 1 5, 2, 3 and 4 ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేశారు అంటే ఈ పవర్ని 4 సెక్షన్స్ అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 4 సెక్షన్స్గా మనకి పవర్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. అసలు ఏంటి ఆ 4 సెక్షన్స్? ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి రెగ్యులేషన్ సెక్షన్ అండి ఇది. దాని తర్వాత జనరేషన్ అండి, మనకి ఏపీ జెన్కో జనరేషన్ కిందికి వస్తుంది. పవర్ జనరేషన్ మొత్తం మనకి ఇక్కడ వస్తుందండి. దాని తర్వాత ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే పవర్ తయారయ్యి ఉంటుంది కదండి పవర్ స్టేషన్స్లో, అక్కడ నుంచి మనకి ఓవరాల్గా ప్రతి ఇంటికి పంపించే బాధ్యత ట్రాన్స్మిషన్కి ఉంటుంది. ట్రాన్స్మిషన్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్కి వస్తుందండి ఆ పవరు. డిస్ట్రిబ్యూషన్కి ఆ పవర్ అంతా వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఏపీఎస్పీడీసీఎల్ అని చెప్తాము. ఈ ఏపీఎస్పీడీసీఎల్ నుంచే మనకి ప్రతి ఒక్క ఇంటికి పవర్ సప్లై అనేది వస్తుంది. మనం కరెంటు బిల్లు కట్టేది కూడా ఈ ఏపీఎస్పీడీసీఎల్ అనే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్కి మాత్రమే. వాళ్ళు ట్రాన్స్మిషన్ నుంచి పవర్ అనేది కొనుగోలు చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోన్, ఏపీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రెగ్యులేషన్ అనేది మనకి పవర్ రెగ్యులేషన్ ఎన్ని యూనిట్స్ ఎన్ని వాట్స్ వస్తుంది పోతుంది అనేది మనకు రెగ్యులేషన్ సెక్టార్లో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఆపరేట్స్ ది రామగిరి విండ్ మిల్స్ విండ్ పవర్ ప్లాంట్? రామగిరి విండ్ మిల్స్ ఈ విద్యుత్ కేంద్రాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని అడుగుతున్నారు. సో హిందూజా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ అండ్ ఏపీ జెన్కో. ఎవరు మనకి ఈ రామగిరి విండ్ మిల్స్ నుంచి వచ్చే పవర్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే మనకి ఏపీ జెన్కో అండి. ఏపీ జెన్కో అంటే మనము ఇందాక ప్రీవియస్ బిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు జనరేషన్ డిపార్ట్మెంట్ విండ్ మిల్స్ ద్వారా పవర్ జనరేట్ అయ్యి ఉంటుంది కదండి, దాన్ని మనకి ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఇదంతా బాధ్యత మనకి ఎవరు తీసుకున్నారు అంటే ఏపీ జెన్కో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసిద్దామండి. విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హోమ్ టు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ? ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఉన్న నగరం ఏది అని అడుగుతున్నారు. మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనేది ఉంది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ మరియు అనకాపల్లి. ఎక్కడ ఉంది ఈ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మనం ఎక్కడ ఉంది ఈ పెట్రోలియం అండ్ ఎనర్జీ హబ్ అనేది? విశాఖపట్నంలో ఉందండి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. డ్యూరింగ్ అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ డ్రోన్ హబ్? అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో అమరావతిలోని ఏ జిల్లాని డ్రోన్ హబ్గా ప్రకటించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్ అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ని మనకి డ్రోన్ హబ్గా డిక్లేర్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచే డ్రోన్ ఇన్నోవేషన్ కానీ దాని టెక్నాలజీస్ కానీ అప్డేటెడ్ టెక్నాలజీస్ మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ పీపుల్ అనేవాళ్ళు డ్రోన్ సమ్మిట్లో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. వాళ్ళవి కొంచెం అప్డేటెడ్ డ్రోన్స్ అనేవి ఉండినాయి కాబట్టి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ని డ్రోన్ హబ్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో హౌ మెనీ మేజర్ సీపోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రధాన ఓడరేవులు కలవు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఓన్లీ 1, 2, 3 and 4 అండి. ఎన్ని ఉన్నాయి అంటే అవి ఓన్లీ 1 మేజర్ సీపోర్ట్ అనేది ఉందండి. మనకి కార్గో, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్
అన్నీ మనకు ఈ మేజర్ పోర్ట్ నుంచి జరుగుతాయండి. ఆ పోర్ట్ ఏదో కాదు, మనకి విశాఖపట్నం. విశాఖపట్నం ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పోర్ట్ ఇన్ ఏపీ అండి. దీనిలో మనకు మేజర్గా కార్గోస్ ఎక్స్చేంజ్ కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అండర్ ది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ హౌ మచ్ అమౌంట్ ఈస్ డిపాజిట్ ఇన్ టు ఫార్మర్స్ అకౌంట్స్ యాన్యువలీ అని అడుగుతున్నారు. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో ఎంత జమ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే 20,000, 14,000, 6,000 అండ్ 12,000 అండి. 20,000 రూపాయలు, 14,000 రూపాయలు, 6,000 రూపాయలు మరియు 12,000 రూపాయలు అండి. ఎంత జమ చేస్తారు అంటే 20,000 ఇస్తారండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ స్కీమ్ కింద. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. When did government of Andhra Pradesh launch the Dizzy Lakshmi scheme with the objective of providing employment opportunities to poor urban women and Dwakra women? పట్టణ పేద మహిళలకు డ్వాక్రా మహిళల ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజీ లక్ష్మి పథకం నుండి ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారు. మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ డిజీ లక్ష్మి స్కీమ్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేయాలి అన్న ఉమెన్కి కొంచెం అమౌంట్ని హెల్ప్ చేస్తారండి గవర్నమెంట్. మెయిన్గా డాక్రాస్లో ఉన్న ఉమెన్కి కూడా సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ అమౌంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్మెంట్గా చేస్తారు ఈ డిజీ లక్ష్మి స్కీమ్లో. సో అది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే June 30, 2025లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ది డిసీజెస్ అండ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కాజెస్ దెమ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో మనకి ఈ బ్యాక్టీరియా వల్ల ఈ వైరస్ వల్ల మనకి వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఏది ఇన్కరెక్ట్ డిసీజ్ అనేది కనుక్కుందాము. కింద ఇవ్వబడిన వ్యాధులు వాటిని కలిగించే సూక్ష్మజీవుల విషయంలో సరైనది కానిది ఏది అని అడుగుతున్నారు. టైఫాయిడ్, సోన్వెనెల్ టైఫీ, ట్యూబెరోకులోసిస్, మైకోబాక్టీరియం లెప్రే, ప్లేగు, పాస్టెరులా పెక్సిస్, బర్డ్ ఫ్లూ, H5N1. సో మనకి ఇన్కరెక్ట్ పేరు చూద్దామండి. టైఫాయిడ్కి మనకి సోన్వెనెల్ టైఫీ అనేది కరెక్ట్ అయిన మైక్రో ఆర్గానిజమే అండి. ట్యూబెరోకులోసిస్కి మనకి మైకోబాక్టీరియం లెప్రే అంటున్నారు. సో మనకి మైక్రోబాక్టీరియం లెప్రే అనేది మనకి లెప్రసిస్ అనే డిసీజ్కి సంబంధించిన బ్యాక్టీరియానే ఈ మైకోబాక్టీరియం అండి. ఇది మనకి ట్యూబెరోకులోసిస్కి సంబంధించిన బ్యాక్టీరియా కాదు. మనకి ట్యూబెరోకులోసిస్కి సంబంధించిన బ్యాక్టీరియా నేమ్ ఏంటి అంటే నేను ఇక్కడ రాస్తాను. ట్యూబెరోకులోసిస్ అంటే మనకి టీబీ అండి. ఇది లంగ్స్కి సంబంధించిన వ్యాధి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ డిసీజ్ గురించి. సో దీనికి ఏ మైక్రో ఆర్గానిజం వల్ల ఈ ట్యూబెరోకులోసిస్ వస్తుంది అనేది మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి సైన్స్ ఇన్ ఎవ్రీడే సిలబస్లో. సో ఏంటి అంటే అది మైకోబాక్టీరియా ట్యూబెరోకులోసిస్ అండి. సో ఈ మైక్రో ఆర్గానిజం వల్లే మనకి ట్యూబెరోకులోసిస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బోన్ రిలేటెడ్ డిసీజ్? కింది వాటిలో ఎముకలకు సంబంధించిన వ్యాధి ఏది అని అడుగుతున్నారు. రికెట్స్, ఆస్టియోమలైకా, ఆస్టియోపోరోసిస్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనకి ఏ దాని వల్ల మనకి బోన్కి రిలేటెడ్ అనేది డిసీజ్ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాము. మనకి రికెట్స్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, మెయిన్గా కిడ్స్ టోడ్లర్స్ అని చెప్తాం కదండి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి రికెట్స్ అనేది రావడం జరుగుతుందండి. అసలు ఈ రికెట్స్ అంటే ఏంటి అంటే సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్. మనకి బోన్స్ ఉంటాయి కదండి, అవి స్ట్రాంగ్గా లేకోకుండా మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోతాయి రికెట్స్ వచ్చిన వాళ్ళకి. మరి ఆస్ట్రోమలైకా అంటే ఏంటి అంటే ఆస్ట్రోమలేషియా అంటే ఏంటి అంటే ఇది కూడా మనకి ఇది అడల్ట్స్లో, ఐ మీన్ కిడ్స్లో కాదండి, అడల్ట్ చైల్డ్ ఒక 13-14
13 to 18 ఇయర్స్ పిల్లల్లో వచ్చేదే ఈ ఆస్ట్రో. ఇది కూడా మనకి సేమ్ సాఫ్ట్నింగ్ ఆఫ్ బోన్స్ అండి. ఇది కూడా మనకి సాఫ్ట్నింగ్ ఆఫ్ బోన్సే. ఆస్ట్రోపోరోసిస్ అన్నా కూడా మనకి అడల్ట్స్లో వచ్చే ఇష్యూ. ఈ మూడు మనకి ఎముకలకు సంబంధించిన వ్యాధే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. హూ ఈస్ కరెంట్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరు అని అడుగుతున్నారు. సో విజ్ఞానంద్, డిఎస్ రాఘవ, నందకిషోర్ మరియు హరీష్ కుమార్ గుప్తా ఎవరు మనకి ప్రెజెంట్ డీజీపీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో మనకి ప్రెజెంట్ డీజీపీ ఎవరు అంటే హరీష్ కుమార్ గుప్తా గారు ఈజ్ ది ప్రెజెంట్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేటెడ్ in the Andhra Pradesh budget for the financial year of 2026 and 2027? 2026-27కు సంబంధించిన ఆర్థిక సంవత్సరం గాను కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూలధన వ్యయం ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఎక్స్పెండిచర్ ఎంత అయ్యింది ఇచ్చిన బడ్జెట్లో ఎక్స్పెండిచర్ గురించి అడుగుతున్నారు. సో మనకి ఎంత అనేది తెలుసుకుందాము. 55,369 crores, 52,763 crores, 48,600. సో మరి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది బడ్జెట్ 2026-27 అంటే 48,697 crores అనేది ఎక్స్పెండిచర్ అయ్యిందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ ఇన్ January 2026? జనవరి 2026 జనవరి నెలలో ఈ కింది ఏ ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపు లభించింది అని అడుగుతున్నారు. వెంకటగిరి చీరలు, ఆత్రేయపురం పూతరేకులు, పొదూరు ఖాదీ, అలాగే శ్రీకాళహస్తి కలంకారీ అండి. ఎవరికి రీసెంట్గా ఈ జియోగ్రాఫికల్ ట్యాగ్ వచ్చింది అంటే పొండూరు ఖాదీ అండి. ఈ పొండూరు ఖాదీ అనేది ఎలా తయారు చేస్తారు? ఖద్దర్ అండి. ఇది మనకి రెడ్ కాటన్, మరి హిల్ కాటన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఈ మెటీరియల్ని యూజ్ చేసి వాళ్ళు ఈ పొండూరు ఖాదీ అనేది ఉత్పత్తి చేస్తారండి. దానికి మనకి జనవరి నెలలో రావడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. According to the statistics from January 2026, which state secured the first position for attracting the highest investments in India during the 2025 financial year? 2026 జనవరి గణాంకాల ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏది ప్రథమ స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది స్టాటిస్టిక్స్ ప్రకారం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విచ్ సిటీ రీసెంట్లీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీ? ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీగా ఏది అవతరించినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే ముంబై, విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి అండి. సో మనకి క్వాంటమ్కి సంబంధించిన కంపెనీస్ కానీ అలాంటివన్నీ మనకి అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అమరావతి మనకి అఫీషియల్ ఏపీ క్యాపిటల్. సో ఇదే మనకి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీగా క్రియేట్ అయ్యిందండి. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. In the recently announced National Panchayati Awards, in which category did Sungavaram Grama Panchayati of Visakhapatnam did secure the first rank? ఇటీవల ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులలో విశాఖపట్నం జిల్లాలోని సుంగవరం గ్రామం పంచాయతీకి ఏ విభాగంలో ప్రథమ ర్యాంకులో నిలిచినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఉమెన్స్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ గవర్నెన్స్ అండ్ నన్ ఆఫ్ ది అబో. మనకి ఏ భాగాన మనకి రావడం జరిగింది ఈ సుంగవరం గ్రామంలో అంటే ఆప్షన్ నెంబర్. సో మనకి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ గవర్నెన్స్ వల్ల పంచాయతీ అవార్డ్స్లో ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఈ శృంగవరం అనే గ్రామానికి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది సుపరిపాలన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 47th క్వశ్చన్ వచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో చూద్దాము. మినిస్టర్స్ పోర్ట్ఫోలియోస్: నాదెళ్ల మనోహర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్,
కందుల దుర్గేష్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, ఎస్ సావిత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫేర్స్, ఎం రాంప్రసాద్ రెడ్డి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, నాదెళ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ, కందుల దుర్గేష్ పర్యాటక శాఖ, ఎస్ సవిత యువజన శాఖ, ఎం రాంప్రసాద్ రెడ్డి చేనేత జౌలి శాఖ. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రిబేట్ డిడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ ఫర్ ది దోస్ హూ పే దేర్ ఎంటైర్ ప్రాపర్టీ ట్యాక్స్ బై April 30, 2026? 2026 ఏప్రిల్ 30లోగా ఆస్తి పన్నును మొత్తం చెల్లించే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత రిబేట్ను ఇస్తున్నట్టు ప్రకటించింది? 2%, 3%, 4% అండ్ 5% అండి. ఎంత పర్సెంట్ మనకి రిబేట్ అంటే మళ్ళీ తిరిగి వాళ్ళు పే చేస్తారు? పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ టైప్ అండి. ఎంత అంటే మనకి 5% అండి. 5% ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. వేర్ హ్యాస్ ద రీజనల్ ఆఫీస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మనకి RBI రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూసుకుంటే మనకి విశాఖపట్నం, అమరావతి, విజయవాడ అండ్ తిరుపతి అండి. ఎక్కడ ఉంది మనకి రీజనల్ ఆఫీస్ అంటే ఆప్షన్ నెంబర్ 3 విజయవాడలో మనకి RBI రీజనల్ ఆఫీస్ అనేది ఉందండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. Which of the following statements is incorrect? For the first time, the Republic Day 2026 celebrations were grandly organized in Amaravati, the capital of Andhra Pradesh. 22 tablets were displayed during the Andhra Pradesh Republic Day 2026 parade. The Republic Day celebrations of the year 2026 mark a 77th edition. During the Republic Day celebrations in Andhra Pradesh 2026, Chief Minister Chandrababu Naidu hosted the national flag and subsequently received the Guard of Honor from the police. సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. మనకి దీన్ని తెలుగు వర్షన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 2026 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనేది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇది ఇవాల్టి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8 50 MCQs అనేవి డిస్కస్ చేసుకున్నామండి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.